హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే చాలామంది ఈ నేచర్ వచ్చేసి నిజంగా చెప్పాలంటే మనం ఎప్పుడు పల్లెటూరి అట్మాస్ఫియర్‌లో పెరిగిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు చూసారా? 60+ వాళ్ళు. వాళ్ళల్లో మాత్రమే ఈ బిహేవియర్ కానీ, ఈ నేచర్ గానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో, యాక్చువల్‌గా నాకు నవ్వు వస్తది. బట్ అదేమైనా సీరియస్‌గా అయితే కొంచెం బాధ కూడా అనిపిస్తది ఎవరికైనా సరే ఇలాంటివి విన్నప్పుడు. నేను మొన్న ఈ మధ్య ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే మా రిలేటివ్స్ తెలిసిన వాళ్ళలో వాళ్ళ దగ్గరికైతే చూడటానికి వెళ్ళాననమాట. సో, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు అందరూ అయితే వచ్చున్నారు. నేను జస్ట్ ఒక 5-10 మినిట్స్ అయితే కనిపించేసి రిటర్న్ బ్యాక్ అయిపోయాను. బట్ అక్కడ అసలు డిస్కషన్ ఏంటి అంటే ఎవరైనా సరే నా హెల్త్ పాడైపోవాలి, నేను మంచాన పడాలి, నాకు రోగాలు వచ్చేయాలి, నా డబ్బులన్నీ అయిపోవాలి అని ఏ ఒక్కళ్ళు అనుకోరు. ఎంత బుద్ధి లేనాళ్ళు కూడా అనుకోరు. అలాగే నాకు బాధలు రావాలి, నాకున్న బాధలు ఇంకెవరికి రాకూడదు, లేకపోతే నేను అసలు నాశనం అయిపోవాలి, లేకపోతే నేను ఉన్నత స్థితికి వెళ్ళకూడదు, నన్ను చూసి అందరు నవ్వుకోవాలి, నవ్వులు పాలైపోవాలి నేను. ఇలాంటి ఆలోచన కూడా ఎంత తెలివి తక్కువ వాళ్ళకి, ఎంత బుద్ధిహీనులకు కూడా ఇలా కూడా ఆలోచించరు. కానీ ఏంటంటే అవన్నీ కూడా మన చేతిలో లేనివి. కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేది మనుషులన్నాక ఎవరికైనా ఎంత కేర్ఫుల్గా ఉన్నా ఎలా ఉన్నా వాటి ప్రకారం అవి వస్తూ పోతూ ఉంటాయి. మనం వాటిని లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి, తప్పదు. ఏదైనా అప్పు వచ్చినప్పుడు, ఏదన్నా మనకి మంచి జరిగినప్పుడు మనం ఉబ్బి అయిపోవాల్సిన అవసరము లేదు. అలానే ఏదైనా రాంగ్ సిచ్యువేషన్స్ వచ్చి మనం కొంచెం బాధల్లో ఉన్నప్పుడు డేలా పడిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ పనికి మాలిన జాలి చూపిస్తారు చూసారు, అది మరీ వర్స్ట్. అది దానికంటే మనం హ్యాపీగా మన వర్క్ మనం చేసుకోవడమే కరెక్టు అని నా ఒపీనియన్. అయితే అక్కడ జరిగిన డిస్కషన్ ఏంటి అంటే అసలు అయ్యయ్యో అదేమిట్రా, అసలు అంత అయోమయంగా అంత హార్ట్ ఆపరేషన్ అయిపోయేలాగా ఏం తినేసి హెల్త్ ఎట్ట పాడు చేసేసుకున్నారు అబ్బాయి అక్కడ. అసలు గుండె ఆపరేషన్ ఈ వయసులో అంటే అసలు ఏమన్నా మాటలా? అంత సోయి లేకుండా ఎలా ఉన్నావు, అంత మీదకి వచ్చే వరకు నువ్వేం చేసావు, అసలు అట్లాగా అంటే ఒకళ్ళేమో బయట ఆయిల్ ఫుడ్లో అవి ఎక్కువ తినేసావో ఏం చేసావో, లేకపోతే గబుక్కుని గుండెల్లో నొప్పులు వచ్చి అంతంత పెద్ద ఆపరేషన్లు అవుతాయా, ఏదో స్టంట్లో బొంట్లో వచ్చినాయి, ఏదన్నా మహా అయితే అంతవరకు పోతుంది. అసలు గుండె కోసే ఆపరేషన్ చేశారంటే అసలు ఎంత మేరకు తెచ్చుకున్నావు, అంతవరకు లేకుండా అసలు ఏం చేసావు అని ఇంకొకళ్ళు అసలు ఏంటో ఆ రోగాలు కూడా అట్లానే వస్తున్నాయి. అసలు ఏంటో మరి అసలు మనకు ఇట్లా రావట్లేదు అది ఇది అనుకుంటా ఎవరి నోటుకు వచ్చినట్టు వాళ్ళు అంటుంటే నిజంగా వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు నవ్వు వచ్చింది, జాలి కూడా వేసింది అనమాట. అంటే అసలు ఆన్సర్ వాళ్ళు ఎలా చేయగలగాలి? ఒకటి మనం ఒక పలకరించడానికి అది చావో బతుకో లేకపోతే హెల్త్ బాగోకో లేదా ఏదైనా శుభకార్యం ఏదన్నా కావద్దు, మనం వెళ్ళామా అక్కడ పని చూసుకున్నామా క్వైట్ మనం 2 మినిట్స్ మాట్లాడుకున్నామా యువతలకు వచ్చేసామా అన్నట్టు ఉండాలి అంతవరకే. బట్ అక్కడ విమర్శన ధోరణి కానీ లేకపోతే పలకరించే విధానంలో డిఫరెంట్ కానీ ఉండకూడదు. అది పెద్దవాళ్ళు అవటం వల్ల కానీ వెనకటి రోజుల్లో తత్వం అవటం వల్ల కానీ వాళ్ళైతే అలా మాట్లాడేసరికి వాళ్ళ హస్బెండ్ వైఫ్ మొహాలు చూస్తే నాకైతే నవ్వు కంటే కూడా జాలే అనిపించింది. వాళ్ళు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా వీళ్ళకి అర్థం కాలేదు. లేదు మేము తిన్నాము, జాగ్రత్తగానే ఉన్నాము, మేము డైట్ కంట్రోల్ ఎక్కువ ఇలానే చెప్తున్నారు. నాకు తెలిసిన వరకు వాళ్ళకి చాలా డైట్ ఫ్యామిలీ అనమాట. నైట్ అసలు ఫుడ్ తినరు, ఫ్రూట్స్ ఆర్ చపాతి అండ్ మార్నింగ్ మిల్క్, బాయిల్డ్ ఎగ్, వాకింగ్ కంపల్సరీ, జాగింగ్ కంపల్సరీ. వాళ్ళ పిల్లలు యూఎస్లో సెటిల్ అయ్యారు, వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు. చక్కగా హ్యాపీగా అది ముడి బియ్యము, కొర్రలు ఇలాంటివి వాళ్ళు చాలా హెల్తీ ఫుడ్. ఒక 6-7 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు అదే డైట్ కంట్రోలు ఇలా అనమాట. ఇంకో అమ్మ అడుగుతుంది, సిగరెట్లు ఏమైనా బాగా కాల్ చేసి ముందు ఏమైనా అలవాటు చేసుకున్నావా, అందుకని ఇవి వచ్చినాయా అంటే ఏంటంటే ఫైనల్గా నువ్వు ఏదో చేసావు కాబట్టి ఇది వచ్చింది, దాని అందరికి అది రాలా అనేది ఆవిడ అదైపోయింది. కానీ కొని బాధపడ్డావా, ఏమైనా మనసులో బాధ పెట్టుకున్నావా, ఇంత ఎందుకు వచ్చిందయ్యా అన్న మాట కొని ఒక్కళ్ళు అడగట్లా. అసలు అదే మనుషులు ఆ తత్వం ఏంటో అర్థం కదా. ఈ నేచర్ అయితే మాత్రం నిజంగా వెనకటి రోజుల్లో ఉంటుందండి. వెనకటి కాలంలో వాళ్ళకి పెద్దవాళ్ళు అయితేనే ఇలా ఆరాలుగా అడుగుతుంటారు. బట్ వాళ్ళ బిహేవియరు, వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ మాట తీరైతే మనం మార్చలేము. అది ఇప్పుడు జనరేషన్కి అయితే మాత్రం అది ఉండదు. అసలు మనం వెళ్ళి అసలు వాళ్ళకి అలా ఏదైనా జరిగిన వాళ్ళకి మనం వెళ్ళి పలకరించడమే గగనం. ఏమో లేదు అయిందంటే ఒక ఫోన్ చేసి మాట్లాడితే అయిపోయాయి, లేకపోతే ఒక మెసేజ్ చేస్తే అయిపోయాయి, లేదన్నా ఒక వీకెండ్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా ప్రోగ్రామ్ పెట్టుకుని అరగంట వెళ్ళి కనిపించొద్దాం అని అనుకోవడమే తప్ప అసలు వెళ్ళి ఒక పావుగంట కనిపించే సిచ్యువేషన్ చాలా తక్కువ అనమాట ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి. అప్పుడు వాళ్ళేమో అలా, ఇప్పుడు అదేమో అతివృష్టి,
ఇదేమో అనావృష్టి. అంతే తప్ప విలువలతో కూడిన అనుబంధం కానీ ఆత్మీయత కానీ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు నేను చేసే వీడియోస్ కూడా రీజన్ అదే అనమాట. ఒక నీతి నిజాయితీ ఉండట్లా, ఒక ఫార్మాలిటీసు పద్ధతులు ఉండట్లా, హైటెక్ జనరేషన్ హైటెక్ ఆలోచనలు మారిపోతున్నాయి. ఏవి ఇదేదో ఉద్ధరించడానికైతే నేను చేయటం కాదు. కొంతమంది అంటుంటారు ఇవన్నీ ఈ రోజుల్లో అది జరిగాయి కాదు మేడం, మీరు ఏదో వీడియోలు చేస్తున్నారు కానీ నాకు కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఇవి చేస్తున్నాను. 98% ఫాస్ట్ జనరేషన్లోనే ఉన్నారు, అవన్నీ మిస్ అయిపోయినాయి. జస్ట్ ఒక 2% మాత్రమే కొంతమంది రేర్గా ఎక్కడన్నా మిగిలి ఉంటారు. సో అలాంటివి కొన్ని, అన్నీ కాకపోయినా కొన్ని అయినా కొంతవరకు ఉంటే బెటర్ అనే ఒపీనియన్తో నేను వీడియోస్ ఈ టైప్లో నేనైతే జస్ట్ షేర్ చేసుకుంటున్నాను తప్ప నేను చేసే వీడియోల వల్ల ఎవరో మారిపోవాలని లేకపోతే ఎవరినో ఉద్ధరించాలని అయితే కాదు. ఇదైతే అది నెక్స్ట్ మనమైతే ఏంటంటే ఎవరని మనం ఏం చేసినా చేయకపోయినా హెల్ప్ కానీ లేకపోతే మాట సహాయం కానీ లేకపోతే వెళ్ళి చూసి వచ్చినా లేకపోయినా అవతల వాళ్ళని విమర్శించే తత్వం లేకపోతే ఒక నాన్ సెన్స్ క్రియేటివ్ టైప్లో మాత్రం మనం ఎవరూ ఉండకూడదు. అది మాత్రం అసలు జనరేషన్తో సంబంధం లేకుండా ఇప్పుడు వాళ్ళైనా సరే వెనకటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఆ సిస్టంలో ఉంటే కరెక్ట్ ఏమో అని మరి నా ఒపీనియన్. మీరు ఎంతవరకు అగ్రీ అవుతారో నాకు తెలీదు. ఏదేమైనా